ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా కొద్దిసేపు టీవీకి సమీపంగా వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాను. కష్టంలో ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? అసమాధానంతో కృంగిపోతున్నారా? దేవుని వాక్యాన్ని విని గొప్ప మేలు పొందటానికి అవకాశమును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయికిపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడి వాడొకడునూ లేకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 4 అంశములను గురించి మాట్లాడుతున్నాం. ఈ అంశము మారు మనసు పొందటం అంటే ఏమిటో తెలుసుకోవడం. మొదటి అంశము, నీ జనన విధము చూడగా నీ నాభిసూత్రము కొయ్యబడలేదు అని చెప్పి రాయబడింది. నాభిసూత్రము కొయ్యబడలేదు ఎందుకంటే చాలా అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని వాక్యంలో నుంచి ఎంతో ఉన్నతమైన లోతైన అనుభవాన్ని దేవుడు మనతో మాట్లాడాలని దేవుని చిత్తమై ఉన్నది. నీ నాభిసూత్రము కొయ్యబడలేదు. నాభిసూత్రము కొయ్యబడటం అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు తల్లికి అనగా ఆ బిడ్డకు తల్లి నుంచి వచ్చినటువంటి ఆ మాయకు ఉన్నటువంటి కనెక్షను అనగా బొడ్డు కోయలేదు అని. అనగా ఒక వ్యక్తి ఆత్మీయంగా అనగా జన్మించినప్పుడు, ఒక వ్యక్తి క్రీస్తులోనికి అడుగుపెట్టినప్పుడు, క్రీస్తు పరిధిలోనికి అడుగుపెట్టినప్పుడు, భక్తి పరిధిలోనికి అడుగుపెట్టినప్పుడు, దేవుని పరిధిలోనికి అడుగుపెట్టినప్పుడు మనిషి జీవితంలో ఇంకా నాభిసూత్రము కోయబడనటువంటి స్థితిలోనే ఉంటే అంటే ఇంకా భక్తిలో ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ ఇంకా వారి జీవితంలో మోసముగానే ఉన్నది, అన్యాయము అన్యాయంగానే ఉన్నది, అక్రమము అక్రమంగానే ఉన్నది, లోకాశగానే ఉన్నది, లోక సంబంధమైన ఇచ్చలుగానే ఉన్నాయి. ఎందుకంటే దేవునిలో ఉన్నట్టు కనబడుతున్నారు కానీ, భక్తిలో ఉన్నట్టు కనబడుతున్నారు కానీ, దేవుని వాక్యం వింటున్నట్టు కనబడుతున్నారు కానీ, దేవుని సన్నిధికి వెళుతున్నట్టు కనబడుతున్నారు కానీ వారి నాభిసూత్రము కొయ్యబడలేదు. నాభిసూత్రము కొయ్యబడనంత కాలము మనుషులు పూర్తిగా లోక సంబంధమైన పరిస్థితుల నుంచి విడుదల పొందలేదు అని అర్థము. నాభిసూత్రము కొయ్యబడినప్పుడు మాత్రమే మనుషులు ఇక లోక సంబంధమైన పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడుదల పొందారు అని అర్థము. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వారు ఎర్ర సముద్రమును దాటి వారు ప్రయాణమై వెళుచున్నప్పుడు నాభిసూత్రము కోయబడినట్టుగా ఉన్నది. ఎందుకంటే వారు ఎర్ర సముద్రమును దాటారు అంటే మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళే అవకాశము లేదు అని అర్థము. అనగా నాభిసూత్రము అనగా ఇక లోక సంబంధమైనటువంటి పరిస్థితికి వాళ్ళకి ఇక సంబంధము లేదు అని అర్థము. అందుకనే నీవు పుట్టిన రోజున అనగా నువ్వు క్రీస్తులోనికి అడుగుపెట్టిన రోజున అనగా నువ్వు భక్తి చేస్తున్నటువంటి ఈ పరిధులలో భక్తి చేస్తున్నటువంటి నీ జీవితంలో నీవు ఇంకా లోక సంబంధమైనటువంటి కనెక్షను తెగిపోకుండానే నేను భక్తిలో ఉన్నానని చెప్పుకుంటున్నావు, నేను క్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటున్నావు, నేను దేవుని ఎరుగుదునని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభు నాకు తెలుసు అని చెప్పుకుంటున్నావు. కానీ మనిషి జీవితంలో దేవుని ఎరుగుని వారి లక్షణం ఎలా ఉన్నదో, భక్తి తెలియని వారి లక్షణం ఎలా ఉన్నదో, భక్తి ఎరుగుని వారి విధానం ఎలా ఉన్నదో, భక్తి ఎరుగుని వారి పోకడు ఎలా ఉన్నదో, ఈ రోజున భక్తి చేస్తున్న వ్యక్తి యొక్క పోకడు కూడా అలాగే ఉన్నది. కారణం ఏంటి? నాభిసూత్రము కోయబడలేదు అనగా లోకమునకును ఈ వ్యక్తికి ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోలేదు. అందువల్ల మనుషుల స్థితి పాత స్థితి పాతదిగానే ఉంటున్నది. అందుకని పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును అని చెప్పబడినటువంటి అట్టి వాక్యము ఇంకా మనుషులు హృదయములో నెరవేర్చుకొనుటకు మనుషులు అవకాశము ఇవ్వడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జనన విధము చూడగా అనగా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విధానాన్ని చూస్తే లోకానికి నీకున్నటువంటి కనెక్షన్ తెంపుకునే మనసు ఇంకా నీకు రాలేదు, అనగా నీ నాభిసూత్రము కొయ్యబడలేదు. ఇది మొదటి అంశమై ఉన్నది.
నీ నాభిక్షోత్రము కొయ్యబడలేదు. అందుకనే నీ స్థితి చూస్తే భక్తి చేసేవారికి, భక్తి చేయని వారికి, భక్తి చేసేవారికి వ్యత్యాసము ఉన్నది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నావు. కారణం ఏమిటి? నీ నాభిక్షోత్రము కొయ్యబడలేదు. భక్తి చేయనటువంటి వారు ఎలా నోరు పాడు చేసుకుంటున్నారో, భక్తి చేయని వారు ఎలాగా హృదయాన్ని పాడు చేసుకుంటున్నారో, వాక్యము ఎరుగని వారు ఎలాగా వారి జీవితంలో తమ ఇష్టానుసారముగా ఎలా పరిగెత్తుతున్నారో, భక్తి చేస్తున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో, నీ జీవితంలో కూడా నీవు కూడా అదే స్థితిలో కొనసాగుతున్నావంటే నీ నాభిక్షోత్రము కొయ్యబడలేదు. ఒక వ్యక్తి యొక్క నాభిక్షోత్రము కొయ్యబడకుండా ఆ సంటి బిడ్డను ఎత్తుకోవాలంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువలన నాభిక్షోత్రము కొయ్యబడకుండా, లోక సంబంధమైన ఆశలు తెంచివేయబడకుండా, లోక సంబంధమైన ఇచ్చలు తెంచివేయబడకుండా మనుషులు నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడను, నేను దేవుని కుమారుడను, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను, నేను దేవుని బిడ్డను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నేను పరిశుద్ధులుగా ఉన్నాను, పరిశుద్ధురాలుగా ఉన్నాను అని చెప్పుకునుట అది మనల్ని మనం మోసము చేసుకున్నట్టే అవుతుంది. అందుకని దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నాభిక్షోత్రము కొయ్యబడాలా అనగా మారు మనస్సు పొందేటువంటి అనుభవానికి వచ్చినప్పుడు ఇంకా లోకమును ఆ వ్యక్తిలో నుంచి పూర్తిగా తెంచివేయబడకుండా మనము క్రీస్తు వారము కాలేము, క్రీస్తుతో సహవాసము చేయలేము. చేస్తున్నట్టు కనబడిన క్రీస్తు యొక్క స్వరూప్యమునకు మనము మార్చబడలేము. కారణం ఏంటి? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి ప్రభువు చెప్పినట్టుగా మనము పరిశుద్ధులమై ఉండాలంటే మనుషులు జీవితంలో నాభిక్షోత్రము పూర్తిగా కొయ్యబడాలి. అనగా బొడ్డు కొయ్యబడినప్పుడు మాత్రమే బొడ్డుకు అనగా ఈ మాయకు, ఈ బిడ్డకు వేరు చేయబడుతుంది. అనగా పాపమునకును లోకమునకును అనగా లోకమునకును మనిషికిని వేరు చేయబడుతుంది. అనగా పాపము మనిషిలో నుంచి వేరు చేయబడుతుంది. అనగా మనుషులు పరిశుద్ధులు అవడానికి అవకాశం ఉన్నదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నీ జనన విధము చూడగా నీ నాభిక్షోత్రము కొయ్యబడలేదు. ఎందుకంటే భక్తిలో ఉన్నట్టు కనబడుతున్నారు మనుషులు, దేవుని ఎరుగుదమని చెప్పుకున్నట్టు కనబడుతున్నారు, కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. ఎందుకంటే భక్తిలో ఉన్నట్టు కనబడుతున్నారు కానీ తమ క్రియల వలన. దేవుని వాక్యం చెప్పుచున్నది, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. దేవునిని ఎరుగుదుమని చెప్పుకుందరు గాని తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. కారణం ఏంటి? నాభిక్షోత్రము కొయ్యబడనంత కాలము కూడా ఒక వ్యక్తి పాపమునకు బానిస అయినంత కాలము, పాపములో ఒక వ్యక్తి బ్రతుకుతున్నంత కాలము, ఒక వ్యక్తి అబద్ధములో బ్రతుకుతున్నంత కాలము, ఒక వ్యక్తి మోసములో బ్రతుకుతున్నంత కాలము, ఒక వ్యక్తి స్వశక్తములో బ్రతుకుతున్నంత కాలము ఆ వ్యక్తి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే నాభిక్షోత్రము ఇంకా కొయ్యబడలేదు అని తెలుసుకోవాలి. నాభిక్షోత్రం ఇంకా కొయ్యబడలేదు అనగా బొడ్డు కొయ్యబడలేదు అనగా లోకమునకును ఈ వ్యక్తికి ఇంకా తెగతెంపులు కాలేదు. ఇంకా లోక ఆశలతోనే, ఇంకా లోక ఇచ్చలతోనే, లోక సంబంధమైన వాతావరణంతోనే మనుషులు కొట్టుకొని పోతూ అదే సమయంలో నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను కూడా పాట పాడుతున్నాను, నేను కూడా వాక్యమును ప్రకటిస్తున్నాను అని మనుషులు చెప్పుకుందరు కానీ అసహ్యులను ప్రతి విషయమై అవిధేయతలో ఉన్నట్టు వాక్యము చెప్పుతున్నది. తమ క్రియల వలన, వారు చేసే పనుల వలన. ఈ రోజున ఎంతమంది వాక్యమును బోధించుతున్నటువంటి మనుషులు సైతము కూడా అప్పులు తీసుకుని మనుషులు ఎంతమంది వీపు చూపించినటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? తమ క్రియల వలన దేవునిని ఎరుగుమన్నట్టున్నారు. దేవునిని ఎరిగిన వారు సైతము కూడా అప్పులు చేసి అప్పులు తీర్చకుండా దేవునిని ఎరుగుని వారు ద్వారా ఆయన నామము దూషించబడటానికి కారకులైపోయారు. నాభిక్షోత్రము కొయ్యబడలేదు. అందుకనే దేవుని వాక్యము చెప్పుతున్నది, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల వలన దూషింపబడుచున్నది, త్రొక్కబడుచున్నది అని చెప్పి రాయబడింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏమిటి? దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటూ మనుషులు ఇష్టానుసారముగా ఉంటూ, దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారముగా బ్రతుకుతూ, అదే సమయంలో నేను దేవుణ్ణి కలిగి ఉన్నానని చెప్పి స్టేజ్ ఎక్కి ఒక పాట పాడితే అది భక్తి అనబడుతుందా? తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ స్టేజ్ ఎక్కి ప్రసంగం చేస్తే అది భక్తి అనబడుతుందా? కాబట్టి నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిన రోజున నీ నాభిక్షోత్రము కొయ్యబడలేదు అనగా ఇంకా నీలో పాపమున్నదే, అనగా నీలో అన్యాయమున్నదే, అనగా నీలో అక్రమమున్నదే, అనగా నీలో లోకమున్నదే. దేవుని ఎరుగున వారిలో ఎలాంటి స్వభావం ఉన్నదో నీలో కూడా అలాంటి స్వభావము నిన్ను ఏలుచున్నదే. అది నిన్ను అనేక రకాల వంకర మార్గములకును, అనేక రకాల చెడుతనమునకును, అనేక రకాల వ్యభిచారమునకును, అనేక రకాల కామ క్రోధ మదమాచరములకును నిన్ను నడిపించచ్చు. అన్ని జనుల కాళ్ళ కింద దేవుని నామము తొక్కించబడుటకును, దేవుని నామము అనగా అన్ని జనుల నోట దేవుని నామము దూషించబట్టుకు నీవే అందుకు కారణమై ఉన్నావు. అందుకని మొదటి అంశము, నువ్వు జనన విధము చూడగా నీ నాభిక్షోత్రం అనగా నీ బొడ్డు కోయబడలేదు అనగా ఇంకా పాపములోనే ఉన్నావు. రెండవది, శుభ్రమగుటకు నీళ్లతో కడగబడను లేదు. శుభ్రమగుటకు నీళ్లతో కడగబడను లేదు. ఒకటి, నాభిక్షోత్రము కొయ్యబడలేదంటే ఇంకా అదే బంధకములో, అదే పరిస్థితుల్లో, అదే కనెక్షన్ కొనసాగుతుందంటే. రెండవది, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. ఎలా ఉంటారు మనుషులు? శుభ్రమగుటకు నీళ్లతో కడగబడకపోతే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? పవిత్రత అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో, మారుమనసు అంటే ఏంటో, దేవుని వాతావరణం అంటే ఏంటో, మహిమకరమైన వాతావరణం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో ఇంకా తెలుసుకొనలేని స్థితిలో, మురికిలోనే, అపవిత్రతలోనే మనుషులు ఉన్నారు. మనుషులు హృదయములు ఉన్నవి అని అర్థము. అందువలన దేవుని వాక్యం చెప్పుచున్నది, దేవుని వాక్యము ఎలాగూ మాట్లాడుచున్నది. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనం, పేతురు నీవెన్నడును నా పాదములు కడగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను కడగని ఎడల, యేసు ప్రభు అంటున్నారు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు అని చెప్పి రెండవ అంశముగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి శుభ్రమగటానికి నీళ్లతో కడగబడలేని ఈ వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నారు, నేను నిన్ను కడగని ఎడల అనగా నేను నీ హృదయమును కడగని ఎడల, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదయా, నాతో నీకు పాలు లేదు. ఎందుకంటే మనం కడగబడని ఎడల మనకి, యేసు ప్రభువుకి, మనకి, భక్తికి, మనకు, దేవుని రాజ్యమునకు ఇక సంబంధమే లేదు అనగా పాలు పంపులు లేవన్నమాట. ఈ రోజున ఎంతమంది కడగబడనటువంటి స్థితిలో ఉన్నారు. ఓ మనుషులు కన్నులు కడగబడనంత కాలము కూడా మనుషులు అపవిత్రమైన చూపులతోనే ఉన్నారు, అపవిత్రమైన ఆశలతోనే ఉన్నారు, అపవిత్రమైన కోరికలతోనే ఉన్నారు, అపవిత్రమైన ఉద్దేశములతోనే ఉన్నారు. మనుషులు కన్నులు కడగబడనంత కాలం, మనుషులు నోరు కడగబడనంతకాలం అపవిత్రమైన మాటలతోనే, అపవిత్రమైన పదజాలములతోనే, అపవిత్రమైన జీవితంతోనే మనుషులు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూనే, అదే సమయంలో అదే నోటితో ప్రార్థన చేస్తూ అపవిత్రమైన మాటలతోనే మనుషులు కాలము గడుపుతూ అది అపవిత్రతని అనే మనసు కూడా వారికి రాకుండా ఉంటుందంటే వారు కడగబడలేదు అని గుర్తు వచ్చుచున్నది, వారు కడగబడలేదు అని రుజువగుచున్నది. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. ఈ రోజున కన్నులు కడగబడని వ్యక్తి అపవిత్రమైన చూపులతో ఉన్నారు. నోరు కడగబడని వ్యక్తి అపవిత్రమైనటువంటి మాటలతోనూ, అపవిత్రమైన పెదవులతోనూ, అపవిత్రమైన పదజాలములతోనూ మనుషులు బ్రతుకుతూ, అదే సమయంలో పాట పాడుతూ, అదే సమయంలో వాక్యం చదువుతూ, అదే సమయంలో వారు అదే నోటితో ప్రార్థన చేస్తూ, నేను భక్తిలోనే ఉన్నాను, నేను పరిశుద్ధుడిగానే ఉన్నాను, నేను నీతిమంతుడిగానే ఉన్నాను, నేను యేసు ప్రభుతో సావాసం చేస్తున్నాను, నేను శుభ్రపరచబడ్డాను, నేను పరిశుద్ధతలోనే ఉన్నట్టు ఉన్నానని మనుషులు భ్రమపడుతున్నారు. పరిశుద్ధతలో ఉన్నారా? కడగబడినటువంటి అనుభవం ఉన్నదా? మనుషుల జీవితంలో కడిగినటువంటి అనుభవం ఉన్నదా? కడగబడిన అనుభవం ఉన్నదా? కాబట్టి శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. అందుకని యేసు ప్రభు అంటున్నారు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదయా, నేను నిన్ను కడగాలి. ఎందుకంటే పేతురు ఆ విషయానికి స్పందించి
యేసు ప్రభు చెప్పినటువంటి ఆయన మాటకు స్పందించి, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు, నా తల కడుగుము, ఓ నా చేతులు కడుగుము. ఆయనకి ఎలాంటి ఆశ వచ్చినది? ఈ రోజున కడగబడాల మనుషులు, కడగబడకుండా మనుషుల స్థితి ఏమగుచున్నదో దేవుని వాక్యం చెప్పుచున్నది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించండి. దేవుని వాక్యం చెప్పుచున్నది, మిమ్మల్ని కడుక్కోండి, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. మనుషులు కడగబడాలి. ఈ రోజున ప్రతి వ్యక్తి ఎవరైనా కడగబడకుండా, ఒక వ్యక్తి తన పాపము నుండి కడగబడకుండా దేవుని రాజ్యములో ప్రవేశించుట కానీ, దేవుని దీవెన పొందుట కానీ, దేవునితో సావాసం చేయుట కానీ అసాధ్యముగా ఉండును. అందుకనే ప్రభు అంటున్నారు, నేను నిన్ను కడగాలయా పేతురు, నేను నిన్ను కడగాల, నీవు నన్ను కడగవద్దు అంటున్నావు. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు, నా పరిశుద్ధతలో నీకు పాలు లేదు, నా నీతిలో నీకు పాలు లేదు, నా రాజ్యములో నీకు పాలు లేదు, నా కృపలో నీకు పాలు లేదు, నా దీవెనలో నీకు పాలు లేదయా. కడగబడకపోతే మనుషులకు పాలు ఎక్కడది? అందుకనే కడగబడాలి. ప్రతి వ్యక్తి కడగబడాలా. కడగబడకుండా మనుషులు ఎట్లు పరిశుద్ధులు కాగలరు? కడగబడిన అనుభవం లేకుండా మనుషులు మారు మనసు పొందానని ఎలా చెప్పగలరు? కడగబడిన అనుభవం లేకుండా మనుషులు నీతిని ఎట్లు నేర్చుకోగలరు? ఒక వ్యక్తి హృదయం కడగబడకుండా నేను ఇంకా భక్తిలోనే ఉన్నాను అని అనుకుంటే అది ఆ వ్యక్తి తన్ను తాను మోసము చేసుకుంటున్నటువంటి స్థితిలోనే ఉన్నారు అని వాక్యం చెప్పుచున్నది. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు అంటే నువ్వు అపిత్రతలోనే ఉన్నావు, నువ్వు పాపములోనే ఉన్నావు, నువ్వు అవిధేయతలోనే ఉన్నావు, నువ్వు ఇంకా లోక సంబంధమైన స్థితిలోనే ఉన్నావు. దేవుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నావు, భక్తిలో ఉన్నట్టు చెప్పుకుంటున్నావు, కానీ నీ స్థితి మారలేదు, నీ మాట మారలేదు, నీ నడక మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నీ బ్రతుకు మారలేదు, నీ సంభాషణ మారలేదు, నీ నడవడిక మారలేదు. కాబట్టి 3వ అంశము, ఉప్పు రాయకపోయిరి. 3వ అంశము ఎందుకు? యేసు ప్రభువు చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనము లోకానికి ఉప్పు అనగా ఏదైతే చెడిపోతుందో, ఏదైతే వాసన వస్తుందో దానిని పూర్తిగా అణిసివేయగలిగినది, వాసన రాకుండా అనగా కుళ్ళిపోకుండా అనగా చెడిపోకుండా ఆపగలిగినటువంటి శక్తి ఉప్పుకున్నది. అనగా రుచి ఇచ్చేది ఉప్పు. అనగా మనుషులు రుచిగా బ్రతకాలంటే, టేస్ట్గా బ్రతకాలంటే, అనగా లోకమునకు ఒక ఉప్పుగా బ్రతకాలంటే, ఇంటిలో ఉన్న కుటుంబంలో ఉన్న వారికి ఒక ఉప్పుగా బ్రతకాలంటే, అనగా ఒక రుచికరంగా బ్రతకాలంటే యేసు ప్రభు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త, ఆ పరలోక రాజ్యమునకు అధికారి అయి ఉన్నారు, ఆయన సర్వోన్నతుడు అని ప్రజలు ఇంటిలో ఉన్నవారు టేస్ట్ చేయాలంటే ముందు ఈ వ్యక్తి ఉప్పు అయి ఉండాలా. అనగా ఉప్పు రాయబడిన వ్యక్తి అయి ఉండాలా, ఉప్పు కలిగిన, ఉప్పు సారము కలిగిన వ్యక్తి అయి ఉండాలా. ఆ సారమే లేకపోతే మనుషుల జీవితంలో భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఉప్పు సారము లేకపోతే, ఆ టేస్టే లేకపోతే సప్పదనముతో ఉన్న భక్తి అయిపోయిందనమాట. భక్తిలో సారము లేదనమాట. అనగా నువ్వు చేసే భక్తికి సారము లేదనమాట. భక్తి చేస్తున్నావన్న పేరున్నది కానీ సారము లేని భక్తిలో సప్ప ఉప్పు కలిగి ఉన్నావన్నమాట. అనగా సారము లేని భక్తి జీవితంలో జీవిస్తున్నావన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఉప్పు రాయకపోయిరి. 4వ అంశము, బట్ట చుట్టకపోయిరి. అనగా దేవుని వాక్యము చెప్పుతున్నది, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? అనగా బట్ట చుట్టుకొనకుండా నీతి అనే బట్టను ఎక్కడ పోగొట్టుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకున్నావు? దేవుని వాక్యమునకు విరుద్ధంగా జీవించి నీతి అనే బట్టను పోగొట్టుకున్నావా? దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించి భక్తి అనే బట్టను పోగొట్టుకున్నావా? పరిశుద్ధత అనే బట్టను పోగొట్టుకున్నావా? ప్రశస్తమైన వస్త్రములను మురికి చేసుకున్నావా? నీ జీవితంలో కాని నడక నడిచి, చేయకూడని పని చేసి, చూడకూడని దృశ్యములు చూసి, వెళ్ళకూడని మార్గములు వెళ్ళి, చేయకూడని పనులు చేసి నీ జీవితంలో క్రీస్తు అనుగ్రహించు పెండ్లి వస్త్రమును నువ్వు పోగొట్టుకుని దిగంబరివై ఉన్నావా? అందుకనే స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి ఉండును అని ప్రభు చెప్పారు.
స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా, నువ్వు పెండ్లి వస్త్రం అనగా బట్ట నీకు చుట్టకుండా, అనగా నీతి అనే వస్త్రమును నువ్వు సంపాదించుకొనకుండా, భక్తి అనే వస్త్రమును సంపాదించకుండా, పవిత్రత అనే వస్త్రము సంపాదించకుండా, పరిశుద్ధత అనే వస్త్రము సంపాదించకుండా ఇక్కడికి ఎలాగొచ్చినావు? అందుకని దేవుని బిడ్డలారా, నీకు బట్ట చుట్టకపోయిరి. ఈ విధంగా 4 అంశములను గురించి దేవుడు అమూల్యమైన మాటలను దేవుడు మనకిచ్చినారు. కాబట్టి టీవీకి సమీపంగా రండి. మీలో ఎవరైనా ఇబ్బందితో ఉన్నారా? మీలో ఎవరైనా శోధనలో ఉన్నారా? కలవరంతో ఉన్నారా? మీకున్నటువంటి మీ పరిస్థితులను బట్టి, మీ అవసరతలను బట్టి, మీ కష్టమును బట్టి, మీ బాధను బట్టి, మీ గృహంలో ఉన్నటువంటి చిన్న కొబ్బరి నూనె డబ్బా తీసుకోండి. దాని కొరకు నేను ప్రార్థన చేస్తాను. దానిని మీరు ఉపయోగించండి. ఖచ్చితంగా క్రీస్తు ప్రభు మీ ఇంటిలోనే, మీలోనే ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తారు. నాతో మీరు ఏకీభించి కొబ్బరి నూనెతో పట్టుకోండి. తప్పక దేవుడు కార్యమును మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మిక శక్తి చేత బిడ్డలను తాకండి. ఎవరైతే విశ్వాసముతో తైలమును తీసుకున్నారో యేసుక్రీస్తు నామమున ఇప్పుడే అది యేసు రక్తముగా మార్చబడిందని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు దానిని దేని విషయమై వాడతారో, ఎలాంటి బలహీనత కొరకు వాడతారో, ఎలాంటి పరిస్థితులకు, ఎలాంటి ఇబ్బందులకు వాడతారో, యేసుక్రీస్తు నామమున ఈ గృహములో, ఈ బిడ్డలలో అది అద్భుతమైనటువంటి కార్యము జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకునే విధంగా మీరే ఇప్పుడు ఈ బిడ్డల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకునే విధంగా సిద్ధపరచుకోనమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని తాకుము, ప్రతి ఒక్కరిని దర్శించము, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడము. తండ్రి, ఎవరైనా వ్యాధితో బాధతో ఉంటే ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే తోడేండి, కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ దయా సంకలమనకు అప్పగిస్తున్నాను. తండ్రి ప్రభా, ఇక్కడ తైలమును తీసుకున్న ప్రతి ఒక్కరికి విశ్వాసమును దయచేయము. ఆ తైలములో మీ రక్త ప్రోక్షణ ఉంచారని నమ్ముతున్నాను. మీరే తోడండి. ఆ తైలము ద్వారా మీ నామమునకే మహిమ తెచ్చుకున్నట్టుకి కార్యం చేశారని నమ్ముతూ మీ సన్నిధి కాంతి ఈ బిడ్డలందరి మీద ప్రకాశింపచేసి ప్రతి ఒక్కరి ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకునే విధంగా సిద్ధము చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారం ఇదే టీవీలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీకు ఆధ్యాత్మిక వర్తమానాన్ని అందించిన వారు ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు దైవజనులు బ్రదర్ పి. జోసెఫ్ మెరారి గారు. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా? తప్పక ఈ క్రింది అడ్రస్ కు సంప్రదించండి. మా చిరునామా పి. జోసెఫ్ మెరారి, LEF చర్చ్, సొసైటీ వెనుక, ముత్యాలవారి వీధి, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9490064240. మా అడ్రస్ మరొకసారి పి. జోసెఫ్ మెరారి, LEF చర్చ్, సొసైటీ బ్యాక్ సైడ్, ముత్యాలవారి స్ట్రీట్, తణుకు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ ఫోన్ నంబర్ 9490064240. ఈ ఆధ్యాత్మిక వర్తమానం కొరకు వేచి ఉండండి. మీ జీవితంలో ఆధ్యాత్మిక మేలులు పొందండి.